అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ప్రజానీకానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని, సంక్రాంతి మన జీవితాలకి క్రాంతిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పొసలపూడి గ్రామంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. వెంకటరత్నం గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ని 3,000 నుంచి 6,000కి పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలామందిని అడిగితే వారందరూ చెప్తున్నారు, ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తుంది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 1వ తారీఖు ఇచ్చేది 2వ తారీఖు ఇచ్చే పరిస్థితి కాకుండా ముందు రోజు ఇచ్చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనేటువంటి మాటని వాళ్ళ ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా రైతుల విషయంలో కానీ, వాళ్ళు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే 24 గంటల లోపలనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ వేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, మహిళల మొహాల్లో వెలుగు చూడాలనేటువంటి ఆలోచనతోటి దీపం 2 పథకం క్రింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, రేపు ఉగాది నుంచి ఇంచుమించుగా ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి. ఇలా చూసుకుంటూ వెళితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి పేద ప్రజల కోసం కృషి చేయాలనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని, 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి వీలుగా మాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.